ఎలాంటి డాక్యుమెంటు లేకుండా అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులతో పాటు సక్రమంగా వచ్చిన విదేశీ విద్యార్థుల మీద ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనల కత్తిని చూస్తోంది. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు ఇష్టారీతిన పరిమితికి మించి ఎక్కువ కాలం తాము గడ్డపై ఉండనివ్వబోమని అమెరికా ప్రభుత్వం తెగేసి చెబుతోంది. విద్యార్థి వీసా F1 కేటగిరీతో దేశంలో అడుగుపెట్టిన విదేశీయులు గరిష్టంగా 4 సంవత్సరాలు మాత్రమే అమెరికా ఉండేందుకు అవకాశం కల్పిస్తున్న హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నిబంధన ఇచ్చింది. గతంలో ఒక కోర్సులో చేరిన విదేశీ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఒక సబ్జెక్ట్ పరీక్ష రాయలేకపోవడం, లేదంటే రాసి ఫెయిల్ కావడం చేసేవాళ్ళని ఆరోపణలు ఉన్నాయి. ఆ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యేదాకా వీసా గడువు పొడిగించాలని సంబంధిత విద్యా సంస్థ లేదా ఉన్నతాధికారి నుంచి అనుమతి పొంది నెలల తరబడి అదనంగా అమెరికాలో తిష్ట వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఇక మీద తావు లేకుండా వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన సరిగ్గా 4 ఏళ్ల తర్వాత స్వదేశం తిరిగి వెళ్ళిపోవాల్సిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త నిబంధనలు స్పష్టం చేసింది. విదేశీ అంతర్జాతీయ జర్నలిస్టులకు కూడా ఐ కేటగిరీ వీసాతో పాటు అమెరికాకి వస్తే ఇకపై గరిష్టంగా 240 రోజులు మాత్రమే అక్కడ ఉండొచ్చు. చైనా జర్నలిస్టులకి ఈ గడువును మరీ దారుణంగా 90 రోజులకు పరిమితం చేశారు. సాంస్కృతిక సంబంధాల కేటగిరీలో J1 వీసాతో అమెరికాలోకి అడుగుపెట్టి విశ్వవిద్యాలయాల్లో సేవలు అందించే పరిశోధకులు, విద్యావేత్తలు తదితరులు సైతం 4 ఏళ్ల నిర్దిష్ట కాలావధి మేరకే అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండబోతోంది. గతంలో ఈ 3 కేటగిరీలకు నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదు. F1, J1 కేటగిరీలకు 4 ఏళ్ల గడువు ముగిస్తే అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే EOS దరఖాస్తు పెట్టుకుని గడువు పొడిగించుకునేవాడు. ఈ లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు ఏకంగా దశాబ్దాల తరబడి అమెరికాలో తిష్ట వేశారన్న ఆరోపణ రావడంతో ట్రంప్ సర్కార్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్కి చరమగీతం పాడింది. దీంతో చాలా మంది అమెరికాని వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది, లేకపోతే వాళ్ళే పంపించేస్తారు.